ఐపీఎస్ లాంటివి కానీ, నెక్స్ట్ జెన్ యాంటీవైరస్ లాంటివి కానీ, దే కెన్ ఆల్సో డిటెక్ట్ ద అటాక్స్ రియల్ టైమే. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక అటాక్ కానీ ట్రై చేశారంటే ఎక్స్‌ప్లాయిట్ కానీ, కెన్ యూ హియర్ మీ? వినిపిస్తుందా? సో ఇప్పుడు ఎవరైనా కానీ ఎక్స్‌ప్లాయిట్, మొన్న నేను చేసిన ఎక్స్‌ప్లాయిట్ కానీ, సో అలాగే చేస్తారు ఎవరైనా ఎక్స్‌ప్లాయిట్స్ అనేవి. ఎక్స్‌ప్లాయిట్స్ కానీ లేకపోతే రియల్ టైమ్ స్కానింగ్స్ కానీ, ఓకే, ఒక మాల్వేర్ ఏదన్నా డంప్ చేసినా కూడా నెక్స్ట్ జెన్ యాంటీవైరస్ లాంటివి దే ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అవి కూడా టక్కని డిటెక్ట్ చేస్తాయి. ఈవెన్ ఆ టూల్స్లో కూడా ఈమెయిల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో వీ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ ఇమీడియట్లీ టు ఒక రెస్పెక్టివ్ టీమ్ పీపుల్. దెన్ వై ఐ నీడ్ అన్ ఎస్ఐఎం అని అడుగుతున్నాను. సో ఆ మెకానిజం లేదనేది ఏం లేదు. సో ఎవ్రీ డివైస్ నవేడేస్, ఆల్ ద డివైజెస్ విచ్ ఆర్ కమింగ్ అప్, దానికంటూ ఇన్బిల్ట్ అలర్టింగ్ ఉంది. సో ఇన్బిల్ట్ అలర్టింగ్ అంటే ఏదైనా హార్డ్వేర్ ప్రాబ్లం వచ్చిన అలర్ట్ వస్తుంది, ఏదైనా సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చిన అలర్ట్ వస్తుంది. ఓకే, డివైస్ సరిగ్గా ఫంక్షన్ అవ్వకపోయినా అలర్ట్ వస్తుంది. ఇలాగా ఇన్బిల్ట్ అలర్టింగ్ మెకానిజం అనేది ప్రతి డివైస్లో ఉంది. దెన్ వై డూ వీ నీడ్ అగైన్ సెపరేట్లీ అండ్ ఎస్ఐఎం సొల్యూషన్ అనేసి నేను అడుగుతున్నాను. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? So SIM. So as I have wrote already here, so SIM stands for Security Information and Event Management and Rasan. Okay, so what is this? What is Security Information and Event Management? Now the question is kunte SIM anedi initially first started for a compliance purpose. What is meaning? Any idea what is compliance? As a compliance purpose it started. Compliance అంటే ఇప్పుడు let's say ఒక కంపెనీ MNC కంపెనీ అని ఎలా అంటాం? On what basis we will say the company is a MNC, multinational company అని? With the global footprints. Not only footprints, there are set of rules they have to follow. Employees benefits ఉంటాయి, ఓకే, శాలరీ స్ట్రక్చర్, సో మినిమం క్రైటీరియానే ఇంత ఉంటుంది అనమాట. ఓకే, అండ్ కల్చరల్ యాక్టివిటీస్, సో అండ్ దే షుడ్ హ్యావ్ సమ్ ISO సర్టిఫికేషన్స్, మెనీ థింగ్స్. ఓకే, సో అలాగే స్వాక్ మానిటరింగ్ కూడా ఒకటి. సో కాంప్లయన్స్ స్టాండ్స్ ఫర్ యాక్చువల్గా ఏంటంటే ఆడిటింగ్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఆడిటింగ్ అనమాట. ఆడిటింగ్, ఓకే. సో అంటే ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుందాం. లెట్స్ సే మీ ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆఫీస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్, యూ వాంట్ టు ఇన్స్టాల్ సాఫ్ట్వేర్. కెన్ యూ ఇన్స్టాల్ ఇట్ ఆన్ యువర్ ఓన్? నో, యూ కాంట్. సో ఎంఎన్సి కంపెనీ అయితే 99.99% యూ కాంట్ డూ ఎనీథింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్, ఆఫీస్ ల్యాప్టాప్. ఓకే, సో అదేంటి, ఫస్ట్ నువ్వు టికెట్ని లాక్ చేయాలి. టికెట్ని లాక్ చేసిన తర్వాత ఇట్ విల్ గో ఫర్ అప్రూవల్. వన్స్ ఇట్ గాట్ అప్రూవ్డ్, అప్పుడు ఐటీ అడ్మిన్ వచ్చేసి he will come and install and then he will close the ticket. Right, this is the process. అవునా? సో అదే కాంప్లయన్స్ అంటే. సో ఇప్పుడు ఎస్ఐఎం స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు లెట్స్ సే ఒక న్యూ ఎంప్లాయీ ఈజ్ జాయినింగ్ ఏ కంపెనీ. సో ఒక మంత్లో ఒక 10 మంది జాయిన్ అయ్యారు. సో
10 మంది జాయిన్ అయినప్పుడు సో మామూలుగా ఎవరైనా ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో జాయిన్ అవుతుంటే వాట్ ఈస్ ద ఫార్మాలిటీ? సో ఫస్ట్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత వన్స్ హీ జాయిన్స్ బ్యాక్ అప్పుడు దే విల్ క్రియేట్ అన్ ఈమెయిల్ ఐడి ఫర్ హిమ్. ఓకే, సో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత దెన్ రిలేటెడ్ ప్రాజెక్ట్లో దానికి అలొకేషన్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అకౌంట్ రిలేటెడ్ పాస్వర్డ్స్ అన్నీ క్రియేట్ చేసి ఇస్తారు. దట్ ఈస్ ద ప్రాసెస్, రైట్? సో ఇక్కడ ఎస్ఐఎం రోల్ ఏంటి అనేసి ఒక క్వశ్చన్ వేసుకుంటే, ఇప్పుడు ఒక యూజర్ అనే అతను కొత్తగా కంపెనీలో జాయిన్ అయినప్పుడు అతనికి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తారు, అలాగే డొమైన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, అంటే ల్యాప్టాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో డొమైన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు పాండమిక్ ద్వారా విపిఎన్ కూడా క్రియేట్ చేస్తారు, రైట్, టు యాక్సెస్ రిమోట్లీ. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ టు లాగ్ ఎ టికెట్, they will get an approval, then only they will create all this. సో ఇక్కడ ప్రతి కంపెనీలో ఆడిటింగ్ ఉంటుంది అనమాట. సో సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ అనేసి ఉంటుంది. ఆడిటింగ్ క్లియర్ అయితేనే వి విల్ గివ్ వాళ్ళు ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ ఇస్తారు. అప్పుడేంటంటే ఈ ఆడిటింగ్లో ర్యాండమ్గా ఆడిటర్ అనే అతను ఎవరు ఈ మంత్లో జాయిన్ అయ్యారు, అసలు మీ ప్రాసెస్ ఏంటి అని అడుగుతారు. తర్వాత ఎవరు ఈ మంత్లో జాయిన్ అయ్యారు, లాస్ట్ మంత్లో జాయిన్ అయ్యారు, అంతకుముందు మంత్లో జాయిన్ అయ్యారు అనేసి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు పలాని చరణ్ జాయిన్ అయ్యాడు అనగానే షో మీద ప్రూఫ్ అంట. ప్రూఫ్ ఏంటి? ఎస్ఐఎంలో మనం చూపించాలి. సో ఎస్ఐఎంలో నుంచి మనం ఎస్ఐఎంలో రిపోర్ట్స్ ఉంటాయి, ఎస్ఐఎంలో అలర్ట్స్ ఉంటాయి. ఓకే, యూజర్ క్రియేటెడ్, విండోస్ యూజర్ క్రియేటెడ్, ఓకే, విపిఎన్ అకౌంట్ క్రియేటెడ్, అలాగే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేస్తాం. అదే చెప్పాను. సో రూల్స్ క్రియేట్ చేసినప్పుడు సో ద డేట్ హీ జాయిన్డ్, టికెట్ లాక్ చేసిన టైం, టికెట్ లాక్ చేసిన తర్వాత అకౌంట్ క్రియేట్ చేసిన టైం అన్నీ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వలేదనుకో ఆడిట్ ఫెయిల్. ఓకే, సో అంటే దెర్ ఇస్ ప్రాసెస్. సో అతనికి ఎప్పుడు అకౌంట్ క్రియేట్ చేయాలనేది కూడా ఒక రూల్ ఉంటుంది. సో వన్స్ he get a proper KT only we should create an account for him. So initial email ID క్రియేట్ చేస్తారు, డొమైన్ అకౌంట్ కానీ సిస్టమ్ రిలేటెడ్ అకౌంట్స్ కానీ ఆఫ్టర్ గివింగ్ ఏ KT we should create. ఒక ప్రాసెస్ ఉంటే దాన్ని ఫాలో అవ్వాలి పక్కాగా. సో ఎవ్రీథింగ్, సో దాన్నే ఇంటిగ్రిటీ సో మనం ఎస్ఐఎంలో సైబర్ సెక్యూరిటీలో వీ హ్యావ్ లర్న్ ఇంటిగ్రిటీ. సిఏఏలో అంతా ఇంటిగ్రిటీ మొత్తం ఈ కాంప్లైన్స్ కిందకు వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇనిషియల్లీ ఫస్ట్ ఎస్ఐఎం స్టార్టెడ్. ఓకే, సో వై వీ నీడ్ ఎస్ఐఎం? సో ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతి డివైజ్లో అలర్టింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి. దెన్ వై వీ నీడ్ ఎస్ఐఎం అనేసి ఆ క్వశ్చన్ వేసుకుంటే ద నేమ్, సో ఎస్ఐఎం స్టాండ్స్ ఫర్, ఓకే, ఏం చెప్పాను, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పాను ఇక్కడ. ఓకే, సో ఏం చేస్తాం ఇక్కడ? ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎస్ఐఎం ఈస్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్. సో వీ కలెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్స్. ఒక డివైస్ నుంచి డివైస్లో, ఓకే, ఇప్పుడు విండోసే తీసుకుంటే మనం సిస్టమ్ లాగ్స్ ఉంటాయి, సెక్యూరిటీ లాగ్స్ ఉంటాయి, అప్లికేషన్ లాగ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్స్ మనం ఒకే టూల్ ద్వారా యూఆర్ గోయింగ్ టు కలెక్ట్. సో ఇప్పుడు నేను చెప్పేదంతా ఇదే. ఇప్పుడు ఈవెంట్ వ్యూవర్ అనేసి మనం విండోస్లో ఇన్బిల్ట్ అనమాట. ఇక్కడి నుంచే మనం లాగ్స్ని ఫెచ్ చేస్తాం, రియల్ లాగ్స్, లైవ్ లాగ్స్ని ఫెచ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది విండోస్ లాగ్స్, ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు విండోస్ లాగ్స్లో ఇక్కడ చూడండి, అప్లికేషన్ లాగ్స్, సెక్యూరిటీ లాగ్స్, సెటప్, సిస్టమ్, ఫార్వర్డెడ్ ఈవెంట్స్. సో మెయిన్ లాగ్స్ ఏంటంటే అప్లికేషన్, సెక్యూరిటీ, సిస్టమ్. ఈ 3 లాగ్సే మనం ఎస్ఐఎంలో కలెక్ట్ చేసుకుంటాం. అలాగే ప్రతి డివైస్లో ఈ లాగింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. నేను మొన్న OWASP టాప్ 10లో ఇన్సఫిషియంట్ లాగింగ్ అండ్ మానిటరింగ్ అని చెప్పాను.
ఇన్సఫిషియంట్ లాగింగ్ అంటే ఇప్పుడు నేను ఈ 3 లాగ్స్ మానిటర్ కలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ ఐ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ డివైస్. ఓకే. సో అంటే సింపుల్గా చెప్పాలి అంటే we collect different types of logs from different devices. ఓకే. సో ఇప్పుడు నేను చెప్తాను ప్రతి డివైస్లో ఇన్బిల్ట్ అలర్టింగ్ మెకానిజం ఉంది. దెన్ అగైన్ వై ఐ నీడ్ అన్ SIEM అస్ క్వశ్చన్ వేసుకుంటే, సో ద మెయిన్ రీజన్ ఫర్ SIEM వచ్చేసి ఫస్ట్ one single place where we can store all devices. Okay, where we can store all device. అవునా? ఇప్పుడు నేను మా ఒక పెద్ద కంపెనీలో 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ డివైసెస్ ఉన్నాయి. 20 డివైసెస్ అలర్టింగ్ చేయగలవు, కానీ అన్నీ ఒకే టూల్లో ఉంటే బెటర్ కదా. ప్రతి 20 డివైజెస్లో లాగిన్ అయ్యే బదులు అన్ని డివైజెస్ రిలేటెడ్ అలర్ట్స్ అన్నీ ఒకే టూల్లో ఉంటే it will be like an all-in-one solution. Instead of logging to different tools by us, we will log in only to a single tool and we can see the alerts, right? That is one thing. Okay, so single tool. Okay, single tool where we can store all the devices. This is the first thing. And okay, log management అదే రాసాను. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే లాగ్ మేనేజ్మెంట్. Log management means as per the audit, again compliance. ఇప్పుడు there are many compliances available. ఒకటి ISO 27001 అంటారు, ఇంకొకటి PCI పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ, అంత ఫినాన్స్ సెక్టర్ అంతా యూస్ చేస్తారు, దాన్ని ఫాలో అవ్వాలి. అలాగే నిస్ట్ అని ఉంది, అలాగే హిప్పా అని ఉంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్ దట్ ఆర్గనైజేషన్ వర్క్ కల్చర్, ఐ మీన్ వాళ్ళ డొమైన్ బట్టి దే హ్యావ్ టు అడాప్ట్. సో వాళ్ళ ప్రకారం ఏంటంటే every company should have opt for SIM monitoring, and at the same time వాళ్ళ లాగ్స్ని కొన్ని కంపెనీస్ అయితే స్మాల్ కంపెనీస్ అయితే 90 days స్టోర్ చేసుకోవాలి, కొన్ని కంపెనీస్ అయితే 6 months స్టోర్ చేసుకోవాలి, కొన్ని కంపెనీస్ అయితే 1 year స్టోర్ చేసుకోవాలి. సో స్టోరింగ్ ద లాగ్స్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, ఇది ఈ లాగ్స్ అన్ని. ఓకే, దాన్నే లాగ్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, సో యాజ్ పర్ ద పాలసీస్ అండ్ రూల్స్ దే హ్యావ్ టు స్టోర్ ద లాగ్స్ ఫర్ certain period of time. So దాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ అంటాం మనం. ఓకే, సో స్టోరింగ్ 1 year of data, 1 year of data as per PCI పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ. ఓకే, అర్థమైందా? సో one is all logs will dump in a single tool. Okay, all-in-one solution. It acts as all-in-one solution, and we will store these logs for 1 year. Okay, and the third important thing is correlation. Main use of SIM is correlation. Okay, so what is correlation అనే క్వశ్చన్ వేసుకుంటే, process of matching events. Okay, so it's called correlation. So let's say for example, సింపుల్ గా కోరిలేషన్ అర్థం విధంగా చెప్పాలి అంటే, లెట్స్ టేక్ చరణ్ performed 3 login failures in his laptop. Charan performs 3 login failures in his laptop. Okay,
ఫైన్. ఇక్కడ what will be the count? So we have to think in such a way that చరణ్ అనే అతను ఉన్నాడు, ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. అప్పుడు మనం ఎలా థింక్ చేయాలి? మనం అప్పుడు నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ రెండు థింక్ చేయాలి. ఓకే, సో నెట్వర్కింగ్కి వెళ్దాం. నెట్వర్కింగ్కి వెళ్ళంగానే ఒక ల్యాప్టాప్కి మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఉంటాం, రైట్? ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ దానికంటూ వెండర్ ప్రోడక్ట్ అనేసి ఉంటుంది, నథింగ్ బట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇన్ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ నువ్వు దానికి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తున్నావు అంటే దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, రైట్? దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. అలాగే ప్రతి ల్యాప్టాప్కి ఒక పేరు ఉంటుంది, ప్రీ డిఫైన్డ్ నేమ్ ఉంటుంది. సో ఐపీ అడ్రస్, నేమ్ ఉంది. వాట్ యాక్టివిటీ యూ హ్యావ్ పర్ఫార్మ్? లాగిన్ ఫెయిల్యూర్, ఫోర్త్ థింగ్. ఓకే, సో సేమ్ ల్యాప్టాప్, ఓకే, ఐ మీన్ అంటే ల్యాప్టాప్ ఒక పేరు ఉంది, ల్యాప్టాప్ ఒక ఐపీ అడ్రస్ ఉంది, ల్యాప్టాప్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. ఓకే, సో మనం చేసిన యాక్టివిటీ ఏంటి? లాగిన్ ఫెయిల్యూర్. ఎన్నిసార్లు చేసాం? 3 times లాగిన్ ఫెయిల్యూర్ చేసాం. సో ఇక్కడ వాట్ ఈస్ ద కామన్ థింగ్, వాట్ ఈస్ ద యూనిక్ థింగ్? క్వశ్చన్ అర్థమైందా నేను చెప్పిన సినారియో? వాట్ ఈస్ ద కామన్ థింగ్, వాట్ ఈస్ ద యూనిక్ థింగ్? యూనిక్ అంటే తెలుసు కదా, వన్ అండ్ ఓన్లీ. చెప్పండి. చెప్పారా? వినిపిస్తుందా? అర్థమైందా? సో వాట్ ఈస్ ద కామన్ థింగ్ హియర్? లాగిన్ ఫెయిల్యూర్. లాగిన్స్ కాదు, లాగిన్ ఫెయిల్యూర్ ఇస్ ద కామన్. వాట్ ఈస్ ద యూనిక్ థింగ్? ఇస్ ల్యాప్టాప్స్. ఏం ల్యాప్టాప్? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ యూనిక్? యూనిక్ అంటే వన్ అండ్ ఓన్లీ, ఇట్ విల్ నెవర్ రిపీట్, రైట్? ఒక దానిలో ఒక లాగిన్ ఫెయిల్యూర్ అయింది, ఇంకో ల్యాప్టాప్ లో ఇంకో లాగిన్ ఫెయిల్యూర్ అయింది. అన్ని ల్యాప్టాప్లు ఎక్కడ ఉన్నాయి జితేంద్ర? చరణ్ ల్యాప్టాప్ ఒకటే కదా. ఒకే Correlation. correlation. No, Sorting correlation out. process of matching events definition. నేను అడిగేది వాట్ ఈస్ ద యూనిక్ థింగ్ హియర్? సో ఇప్పుడు నువ్వు నీ ల్యాప్టాప్ ముందు కూర్చొని 3 times లాగిన్ ఫెయిల్యూర్ చేసావు. జస్ట్ ఇప్పుడే నిన్న పాస్వర్డ్ మార్చావు, ఈరోజు వచ్చావు, పాస్వర్డ్ మర్చిపోయావు, ఫస్ట్ టైం లాగిన్ అటెంప్ట్ చేసావు, ఫెయిల్ అయింది. సెకండ్ టైం అటెంప్ట్ చేసావు, ఫెయిల్ అయింది. థర్డ్ టైం అటెంప్ట్ చేసావు, ఫెయిల్ అయింది. సేమ్ ల్యాప్టాప్లో 3 times లాగిన్ ఫెయిల్యూర్ చేశారు. ఓకే, విచ్ ఈస్ యూనిక్ హియర్? టైమ్ ఈజ్ యూనిక్. టైమ్ విల్ నెవర్ రిపీట్. ఒక సెకండ్ మారినా అది యూనికే కదా. అది అలా థింక్ చేయాలి. ఓకే, టైమ్ ఈజ్ యూనిక్, రెస్ట్ ఆల్ రిమైన్ సేమ్. సో టైం ఒక్కటి పక్కన పెడితే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, మీ ల్యాప్టాప్ ముందు మీరు కూర్చొని 3 times లాగిన్ ఫెయిల్యూర్ చేశారు. ఇట్ కెన్ బి ల్యాప్టాప్ ఆర్ ఇట్ కెన్ బి ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఎక్సెప్ట్ టైం. ఓకే, సో టైం అనేది ఇట్ విల్ కీప్ చేంజింగ్, ఇట్ విల్ అగైన్ we can't bring it back. ఓకే, సో అప్పుడు 3 అంటాం. కౌంట్ ఈక్వల్ టు 3 అంటే ఆర్క్సైట్, నాట్ ఓన్లీ ఆర్క్సైట్, ఎస్ఐఎం ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఎవ్రీ ఈవెంట్ సెపరేట్లీ, ఎవ్రీ ఈవెంట్ని సెపరేట్గా పంపించకుండా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటుంది అనమాట. 3 లాగిన్ ఫెయిల్యూర్స్ ఇన్ హిస్ ల్యాప్టాప్, span of 5 minutes. ఇప్పుడు నేను పోర్ట్ స్కాన్ చెప్పాను, అలాగే పోర్ట్ స్కాన్లో వెర్టికల్ స్కాన్, హారిజంటల్ స్కాన్ అని చెప్పాను. సో ఇప్పుడు స్కానింగ్ అంటే డాస్ అటాక్ చెప్పాను.
ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్ షార్ట్ టైంలో అటాక్ జరగడం అనమాట. ఇప్పుడు డాస్ అటాక్ అంటే ఏంటి, ఒక సింగిల్ అటాకర్ సింగిల్ డెస్టినేషన్ మీద టార్గెట్ చేస్తున్నాడు. ఓకే, వాట్ ఈస్ ద యావరేజ్ హిట్స్ వీ కెన్ అబ్జర్వ్ అనేసి థింక్ చేయాలి మనం. ఓకే, డాస్ అంటే హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. ఓకే, హ్యూజ్ ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ మేబీ 1 మినిట్లోనే 3000 to 4000 హిట్స్ వస్తాయి అనేది నేను చెప్పాను. అన్ని హిట్స్ వస్తేనే ల్యాప్టాప్ అనేది ఫుల్లీ యూటిలైజ్ అయిపోయి at one point of time it should come down, right? So that is the average estimation. అప్పుడు దానికి అలర్ట్ ఎలా రాస్తాం, 3000 హిట్స్ ఇన్ 1 minute జరిగితే వస్తే అది డాస్ అటాక్ అని నాకు థియరీ తెలుసు కాబట్టి ఆ థియరీ నుంచి నేను ఐ విల్ డిరైవ్ ఏ రూల్, కాన్సెప్ట్ని డిరైవ్ చేస్తాను. ఓకే, ఆ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే యూజింగ్ ఏ కోరిలేషన్. So that is the main use. So the heart of SIM is correlation. Okay, so ఈ 3 login failures in span of 5 minutes ని ఏం చేస్తుందంటే సింగిల్ ఈవెంట్ గా ఇట్ విల్ కన్సిడర్. ఓకే, సో సింగిల్ ఈవెంట్ గా కన్సిడర్ చేయడం ఏమంటారంటే అగ్రిగేషన్ అంటారు. ఓకే, సో అగ్రిగేషన్ అంటే సెట్ ఆఫ్ ఫీల్డ్స్ విత్ ఇన్ ఏ డిఫరెంట్ థ్రెషోల్డ్. సో సెట్ ఆఫ్ ఫీల్డ్స్ అంటే ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ నేను పాన్ కార్డ్ అంటాను. నేను ఇప్పుడు మిమ్మల్ని పాన్ కార్డ్లో ఏం డీటెయిల్స్ ఉంటాయని అడిగాను. కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ దేర్ ఇన్ ద పాన్ కార్డ్? Header, unique ID, photo proof. శరణ్, Yes, sir. Hello. పాన్ కార్డ్లో ఫీల్డ్స్ అంటున్నాను. ఫీల్డ్స్ అంటే పాన్ నెంబర్, ఫాదర్ నేమ్, యువర్ PAN నేమ్, number. అడ్రస్, అవి ఫీల్డ్స్. Yes. Yeah. హెడర్ అంటే అన్ని హై లెవెల్. ఓకే, మనకు అంత హై లెవెల్ వద్దు, జనరల్ గా చెప్పు చాలు. Okay. ఓకే, అలాగే ఆధార్ కార్డ్, అలాగే పాస్పోర్ట్. సో వాటిలో ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏంటి? సో క్వశ్చన్ వేసుకుంటే సో కామన్ ఫీల్డ్స్ ఇప్పుడు ఇక్కడ లాగిన్ ఫెయిల్యూర్ అన్నప్పుడు కూడా అలాగే ఇప్పుడు కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. వెండర్, అడ్రస్, ప్రోడక్ట్, హోస్ట్ నేమ్, వాట్ ఈస్ ద థింగ్ దట్ హీ హ్యాస్ పర్ఫార్మ్డ్. సో నేను అదే చెప్పాను, ఒక డివైస్కి ఒక ప్రోడక్ట్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, హోస్ట్ నేమ్ ఉంటుంది, లాగిన్ యాక్టివిటీ ఉంటుంది. నేను మీకు లాగిన్ యాక్టివిటీ నేర్చుకున్నారా? లాగిన్ ఫెయిల్యూర్కి ఈవెంట్ ఐడి ఏంటి, లాగిన్ సక్సెస్కి ఈవెంట్ ఐడి ఏంటి, యూజర్ క్రియేటెడ్కి యూజర్ డిలీటెడ్కి ఈవెంట్ ఐడి ఏంటి చెప్పాను. నేర్చుకున్నారా? చూసారా? గ్యాదర్ చేశారా ఇన్ఫర్మేషన్ని? చెప్పారా లేదా? విండోస్ హలో, విండోస్ ఈవెంట్ ఐడీస్ గ్యాదర్ చేయమని చేశారా అని అడుగుతున్నాను. No, sir. నేను పంపించానా ఏం గ్యాదర్ చేయాలని? ఓకే, ఐ విల్ రీసెండ్ ఇట్ వన్స్ అగైన్. నేను మీకు చెప్పాను ఆల్రెడీ. సి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ అంతా ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ ఐ డూ ఏ లాగిన్ ఫెయిల్యూర్, ఓకే, సో అంతా ఈవెంట్ ఐడి బేస్డ్. సో 4625 ఈవెంట్ ఐడి అని కొట్టంగానే విండోస్లో సో లాగిన్ ఫెయిల్యూర్, ఓకే, సో అకౌంట్ ఫెయిల్ టు లాగ్ ఆన్ అనేది, అంటే ఈ ఐడి అనేది దిస్ ఈస్ యూనిక్. అంటే ప్రతి విండోస్లో ఎవ్రీ యాక్టివిటీకి ఒక ఈవెంట్ ఐడి ఉంటుంది. అలాగే మెనీ ప్రోడక్ట్స్, నాట్ ఓన్లీ విండోస్, కొన్ని ఫైర్ వాల్స్ కూడా దే ఆర్ ఆల్ ఈవెంట్ ఐడి బేస్డ్. సో ఎస్ఐఎంలో మన రూల్స్ కూడా
ఈవెంట్ ఐడీస్ తోటి రాస్తాం. సో మనకు కొన్ని బేసిక్ ఈవెంట్ ఐడీస్ తెలియాలి. సో తెలిస్తేనే ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ వెన్ వీఆర్ రీడింగ్, వర్కింగ్ ఆన్ SIM tool, it will help us. ఓకే, సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఐడెంటిఫై కొన్ని సినారియోస్ ఉంటాయి దాంట్లో. దానికి మీరు ఈ అల్టిమేట్ విండోస్ సెక్యూరిటీ అనే టూల్లోకి వెళ్ళి యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఈవెంట్ ఐడీస్. సో ఈ ఈవెంట్ ఐడీస్తోనే నేను ఇనిషియల్గా ఫస్ట్ డెమో స్టార్ట్ చేస్తాను, లైవ్. ఓకే, టూల్లో లైవ్ డెమో స్టార్ట్ చేస్తాను. సో స్టార్ట్ చేసిన తర్వాత సో దెన్ తర్వాత వీ విల్ వర్క్ ఆన్ ఫైర్ వాల్స్, IPS, ఆ లాక్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసు. ఓకే, సో సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం పాన్ కార్డు తీసుకుంటే దాంట్లో యువర్ నేమ్, ఫాదర్ నేమ్, ఎగ్జాంపుల్. ఓకే, పాన్ నెంబర్ అండ్ అడ్రస్ ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు నువ్వు వెళ్ళేసి పాన్ కార్డ్ KYC వెరిఫికేషన్ కోసం ఏదన్నా ఒక వెబ్సైట్లో ఫస్ట్ టైం పెట్టాం. ఓకే, డీటెయిల్స్ వచ్చాయి, కానీ ఏదో సమ్ ప్రాబ్లం వల్ల నీకు కావాల్సిన అవుట్పుట్ రాలేదు. మళ్ళీ సెకండ్ టైం పెట్టాం, మళ్ళీ డీటెయిల్స్ వచ్చాయి, అప్పుడు కూడా నీకు కావాల్సిన డీటెయిల్స్ రాలేదు. మళ్ళీ థర్డ్ టైం పెట్టాం, అప్పుడు నీకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చాయి. కానీ 3 times, whatever the activity you have performed, is it same or not? You have just inserted your PAN number. Okay, so user, okay, ఇప్పుడు జితేంద్ర అనే user has used his PAN number to extract the information 3 times in span of 5 minutes. సో అప్పుడు కోరిలేషన్ అంటే ఏంటంటే, ఆ 3 అనేది కోరిలేషన్ కౌంట్. అగ్రిగేషన్ ఏంటంటే, సో సేమ్ జితేంద్ర, సేమ్ పాన్ నెంబర్, ఎక్స్క్లూడింగ్ టైమ్, సేమ్ జితేంద్ర, సేమ్ పాన్ నెంబర్, సేమ్ వెబ్సైట్, హీ హ్యాస్ ఇన్సర్టెడ్ హిస్ పాన్ నెంబర్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ద ఇన్ఫర్మేషన్. దాన్నే అగ్రిగేషన్ 1 అంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ SIM. సో ఈ కాన్సెప్ట్ కోసమే SIM యూజ్ చేయాలి, అంతే, వెరీ సింపుల్. ఓకేనా? సో ఫర్ కోరిలేషన్ and for aggregation purpose, SIM is used. And the second thing is storing the logs for certain period of time, like 6 months, 1 year, 2 year, 5 year, 10 year. It's up to them. Money unte hardware konukondi, store cheskondi. Okay. So if you talk more granular way, మామూలుగా సో ఇప్పుడు అంతా లేటెస్ట్ అడ్వాన్స్ థ్రెట్ డిటెక్షన్ అనేసి దాన్ని ఏమంటారంటే థ్రెట్ హంటింగ్ అంటారు. సో వీ కెన్ డూ థ్రెట్ హంటింగ్ ఫ్రమ్ SIM ఆల్సో. ఓకే, సో బేసిక్గా సాక్లో ఏం చేస్తాం, వాట్ అండ్ ఆల్ ద వేస్ వీ డిటెక్ట్ ద అటాక్స్ అనేసి ఒక క్వశ్చన్ వేసుకుంటే, ఒకటి SIMలో యూస్ కేసెస్ రాస్తాం. ఓకే, సో అలాగే వీ విల్ యాడ్ థ్రెట్ ఇంటెల్ ఫీడ్. థ్రెట్ ఇంటెల్ ఫీడ్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, IOC అని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో IOC అంటే ఏంటి? ఇండికేటర్ ఆఫ్ కాంప్రమైజ్. ఇండికేటర్ ఆఫ్ కాంప్రమైజ్. ఇండికేటర్ ఆఫ్ కాంప్రమైజ్. ఇండికేటర్ ఆఫ్ కాంప్రమైజ్లు ఏముంటాయంటే, బ్లాక్ లిస్టెడ్ IPs, IP, డొమైన్, URL, హ్యాష్ వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ
ఐ హ్యావ్ టోల్డ్ యూ. సో ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్ తీసుకుంటే అటాకర్ ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడు? అతనికంటూ ఒక ఐపీ ఉంటుంది. ఓకే, ఈ కెన్ బి ఫ్రమ్ జర్మనీ, ఈ కెన్ బి ఫ్రమ్ రష్యా, ఈ కెన్ బి ఫ్రమ్ నెదర్లాండ్స్. ఓకే, సో అతన్ని ఎక్కడి నుంచి అయితే అటాక్ చేస్తాడో ఆ ఐపీ ఇట్స్ ఏ మలీషియస్ ఐపీ. ఎందుకంటే సో ఒక పర్టికులర్ ఐపీ నుంచి ఒక 2-3 ప్లేసెస్లో ఒక అటాక్ జరుగుంటే సేమ్ అటాకర్ నుంచి మళ్ళీ నా కంపెనీలో కూడా ట్రాఫిక్ కానీ జనరేట్ అయ్యింది అంటే నన్ను కూడా అతను టార్గెట్ చేసినట్లే కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని బ్లాక్ లిస్టెడ్ ఐపీస్ అంటారు. అలాగే డొమైన్స్ అండ్ యూఆర్ఎల్స్. మనం ఫిషింగ్ మెయిల్స్ తీసుకుందాం. ఓకే, ఫిషింగ్లో ఏం చేస్తాం? మనకంటే ఒక లింక్ వస్తుంది, విల్ క్లిక్ ఆన్ ద లింక్. ఆ లింక్ని క్లిక్ చేయడం వల్ల వాట్ విల్ హ్యాపెన్? మాల్వేర్ అనేది డంప్ అవుతుంది. దట్ ఈస్ సినారియో 2. అలాగే యూ విజిట్ సమ్ malicious వెబ్సైట్స్. ఓకే, హెచ్టిటిపిఎస్ లేని వెబ్సైట్స్. ఓకే, సో సమ్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ విజిట్ చేస్తాం. ఆ విజిట్ చేసినప్పుడు ఓకే అవన్నీ డొమైన్స్. ఓకే, హ్యాష్ వాల్యూస్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో మాల్వేర్స్, సో ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ అనేది ఫిషింగ్ మెయిల్ ద్వారానే ఒక ఫైల్ వచ్చినప్పుడు ఆ ఫైల్ మలిషియస్ ఫైల్ అయి ఉండొచ్చు. అది డంప్ అవగానే దానికంటే ఒక హ్యాష్ వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ గైస్ టు ప్రతి సాఫ్ట్వేర్కి హ్యాష్ వాల్యూ కన్వర్ట్ చేయండి అని చెప్పాను. సో ఆ హ్యాష్ వాల్యూతో మనం ఏం చేస్తాం? వైరస్ స్టోర్లోకి వెళ్ళి వ్యాలిడేట్ చేస్తాం. ఓకే, జెన్యూన్ ఫైల్లా కాదా. సో ఇప్పుడు ఈ 4లో ఏదో ఒకటి మన నెట్వర్క్లో కానీ మ్యాచ్ అయింది అంటే ఇప్పుడు మన దగ్గర మనం ఏం చేస్తామంటే కంపెనీలో R&D టీం ఉంటుంది. R&D టీంలో వాళ్ళు రెగ్యులర్గా దే విల్ కీప్ గ్యాదరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. సో సెర్చ్ చేయటం. ఓకే, ఎవ్రీ 4 hours 5 hours డేటా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అటాకర్స్ చేంజ్ అవుతుంటారు, ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుంటాయి, డొమైన్స్ చేంజ్ అవుతుంటాయి, హ్యాష్ వాల్యూస్ చేంజ్ అవుతుంటాయి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే థ్రెట్ ఇంటెల్ ఫీడ్ అంటారు. సో సో ఈ ఏలియన్ వాల్ట్, IBM X-Force అలాగే మినీ. సో ఇప్పుడు ఇది. సో ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు ఇది దీంట్లో థ్రెట్ ఇంటెల్ ఫీడ్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నేను ఏదో ఒకటి సెర్చ్ చేశాను. ఓకే, ఏదో ఒకటి సెర్చ్ చేయగానే ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పల్సెస్ వస్తాయి. ఓకే, సో పల్సెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్. ఓకే, సో సన్క్రిప్ట్ అని ఒక అటాక్ వచ్చింది. సో ఏముంది? ఇండికేటర్ ఆఫ్ కాంప్రమైజ్ ఉందా? ఇండికేటర్ ఆఫ్ కాంప్రమైజ్లో ఏమున్నాయి? హ్యాష్ వాల్యూస్ ఉన్నాయా, యూఆర్ఎల్స్ ఉన్నాయా, డొమైన్స్ ఉన్నాయా, ఐపీ అడ్రస్ ఉందా? అదే ఇప్పుడు నేను మీకు చెప్పేది. ఓకే, ఇవన్నీ మనం ఏం చేస్తామంటే SIMలో లోడ్ చేసుకుంటాం. SIMలో లోడ్ చేసుకొని ఐ విల్ బి కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్స్ అండ్ ఐఎమ్ స్టోరింగ్ ఇట్. రియల్ టైమ్ లాగ్స్ని కలెక్ట్ చేసుకుంటాను ప్రతి డివైస్ నుంచి. సో ఇప్పుడు నాకు ఒక్కొక్క డివైస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫైర్ వాల్ ఉంటే నేను బ్లాక్ లిస్టెడ్ ఐపీసీని మ్యాచ్ చేయగలను. ప్రాక్సీ ఉంటే డొమైన్స్ని, యూఆర్ఎల్స్ని మ్యాచ్ చేయగలను. అదే యాంటీవైరస్ లాక్స్ ఉంటే హ్యాష్ వాల్యూస్ని మ్యాచ్ చేయగలను. సో ఈ ఎనీ ఆఫ్ దిస్ లాక్స్లో ఈ పల్సెస్ కానీ మ్యాచ్ అయితే మేబీ యు ఆర్ ఆల్సో ఇన్ టార్గెట్ బై అన్ అటాకర్ అని మనం, దట్ ఈస్ కాల్డ్ థ్రెట్ ఇంటెల్ బేస్డ్ డిటెక్షన్ అంట. ఓకే, దట్ ఈస్ వన్ వే టు డిటెక్ట్ ద అటాక్స్. అర్థమైందని చెప్పేది? ఓకే, సో దట్ ఈస్ ద థ్రెట్ ఇంటెల్ బేస్డ్. అలాగే సిగ్నేచర్ మ్యాచింగ్ లైక్ IPS, WAF, DLP, యాంటీవైరస్. సో మనం WAF నేనంతా చెప్పిందంతా WAF, SQL ఇంజెక్షన్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, సెషన్ మేనేజ్మెంట్, బ్రోకన్ అథెంటికేషన్, XML ఎంటిటీ. ఓకే, సో ఇవన్నీ హౌ టు డిటెక్ట్? యూ నీడ్ టు హ్యావ్ ఏ WAF ఇన్ monitoring. Next, IPS. So exploits, nothing but remote code execution, recon attempts, okay, port scan attempts, okay. So HTTP header attacks, ఇవన్నీ ఎలా డిటెక్ట్ చేస్తాం? using a IPS. So whenever there is a vulnerability present, attacker will try to do an exploit. Attacker exploit చేయగానే అది IPSలో డిటెక్ట్ అవుతుంది. ఆ IPSని మనం మానిటరింగ్లో పెడతాం. మానిటరింగ్ పెట్టినప్పుడు దానికంటూ ప్రీ డిఫైన్డ్ యూస్ కేసెస్ క్రియేట్ చేస్తాం. అలా ట్రిగర్ అవగానే
will identify and will inform to the customer there is something wrong in your end. DLP అంటే డేటా లాస్ ప్రివెన్షన్. అంటే ఇప్పుడు ఇంటిగ్రిటీ పార్ట్. సో ఒక ఫైల్ సర్వర్ ఉంది. ఫైల్ సర్వర్లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి. If someone modifies it, if someone try to delete it, if someone try to create it, or someone try to copy it, immediately it will flag an error. Alert. దాన్ని మనం మానిటర్ చేస్తాం. అలాగే యాంటీవైరస్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిటెక్టింగ్ ద వైరస్. ఓకే, సో ఈ రెండిటితో SIM బేస్డ్ యూజ్ కేసెస్ క్రియేట్ చేసి మనం అలర్టింగ్ చేస్తాం 24/7 365 days. అలాగే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నామంటే, సో దిస్ ఆర్ ఆల్ నోన్ థింగ్స్. నాకు పల్స్ ఉంది, నా దగ్గర SIM యూజ్ కేసెస్ ఉన్నాయి, నాకు అటాక్స్ తెలుసు ఎలా జరుగుతున్నాయో, ఈ సిగ్నేచర్ బేస్డ్ ఇవన్నీ it will all detect non-zero based attacks. సో 0 day attacks. నేనేం చెప్పాను, 0 day attack అంటే ఫస్ట్ టైం అన్నోన్ అటాక్ అనేది వచ్చినప్పుడు no one can able to detect it. So 0 day attack cannot be detected by anyone. But how to detect it? And it's a question mark వేసుకుంటే this is the advanced. So next gen security analyst అంటే is nothing but a threat hunter. సో మనకు సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ మంచిగా ఉంటే అక్కడి నుంచి అప్లై చేయాలి. ఎలా, నేను IOA అంటారు దీన్ని. ఇప్పుడు నేను చెప్పిందంతా, సో దిస్ ఈజ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్, నాట్ ఫర్ ఫ్రెషర్ లెవెల్. ఓకే, ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ దే హ్యావ్ టు థింక్ బియాండ్. ఓకే, సో దాన్నే IOA అంటారు, ఇండికేటర్ ఆఫ్ అటాక్. ఓకే, ఇండికేటర్ ఆఫ్ అటాక్ అంటారు. సో మనం అప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు అప్లై సైబర్ కిల్ చైన్ ఫేస్. ఇక్కడే కోరిలేషన్ విల్ ప్లే వైటల్ రోల్. ఓకే, ఒక అటాకర్ అనేవాడు ఎలా వస్తాడు లోపలికి? సో ప్రతిరోజు హంట్ చేయాలి. ఒక అటాకర్ వచ్చాడా లోపలికి, ఒక రికార్డ్ అటెంప్ట్ చేశాడా, రికార్డ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఏం చేశాడు, వెపనైజేషన్ ఏమైనా ఉందా, ఓకే, వెపనైజేషన్ డెలివరీ రిలేటెడ్ ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా, తర్వాత ఇన్స్టాలేషన్ రిలేటెడ్ ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా, డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ ఏమైనా ఉందా, CNC కమ్యూనికేషన్ అనేసి మనం డాట్స్ని కనెక్ట్ చేయాలి ఎవ్రీడే. ఆ డాట్స్ని కనెక్ట్ చేసి ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై సంథింగ్, మేబీ ఎక్స్ప్లాయిట్ డిటెక్ట్ అవ్వచ్చు, యాంటీవైరస్లో మాల్వేర్ డిటెక్ట్ అవ్వలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ యూ షుడ్ ఏబుల్ టు సీ. అంటే సడన్గా ఏదైనా స్పైక్స్ వచ్చి ఫాలోడ్ బై ఏదన్నా సిస్టమ్ లెవెల్లో ఏదైనా చేంజెస్ జరిగితే దాన్ని మనం కొంచెం ఐడెంటిఫై చేసి we should able to detect it. That is called threat hunting. Anyway, so I am not going to cover this. This is again a different topic. Okay, this is an advance. Okay, so that is how the IOA works. So ivanni kuda, so మనం బేసిక్గా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి ఇవన్నీ చేసి we can detect it. Okay, so this is how SIM work అయింది. Okay, so threat intel feed matches ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ డివైజెస్ మానిటరింగ్లో పెడతాం, వీటి రెండింటిని బేస్ చేసుకొని SIM యూస్ కేసెస్ క్రియేట్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని రిలేటెడ్ యూస్ కేస్ క్రియేట్ చేసినప్పుడు అలర్ట్స్ ట్రిగర్ అవుతాయి. సో జనరల్గా సాక్లో ఏం చేస్తాం, సో దీన్నే మనం సాక్ అంటాం. ఓకే, సాక్లో ఏం చేస్తాం, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. సో సాక్లో ఏం చేస్తాం, సాక్లో వీ డూ 3 things. ఒకటి అలర్టింగ్. అలర్టింగ్ అనేది 24/7 365 days ఉంటుంది. వై? బికాస్ వీ డోంట్ నో వెన్ అలర్ట్ విల్ కమ్, అటాక్ విల్ అకర్, రైట్? సో అలర్టింగ్ చేస్తాం. తర్వాత రిపోర్టింగ్, డాష్బోర్డ్ మానిటరింగ్. These are the 3 things that analyst will do. So alerting అనేది మెయిన్ అన్నమాట. సో 24/7 365 days ఎప్పుడు రన్ అవుతుంటుంది సాకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హాలిడేస్. అండ్ వై? వీ డోంట్ నో వెన్ అటాక్ విల్ అకర్, రైట్? సో 24/7 365 days ఉంటుంది సాక్ అనేది. ఎప్పుడు ఎవరో ఒకరు మానిటరింగ్ టూల్లో కూర్చొనే ఉండాలి, అట్లీస్ట్ one person or 2 person
కూర్చొనే ఉండాలి, మానిటర్ చేస్తూనే ఉండాలి అలర్ట్స్. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద 3 things which we do in SOC. అలర్టింగ్. సో అలర్టింగ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ ఉంటాయి. హై అలర్ట్, మీడియం అలర్ట్, లో అలర్ట్ అనేసి ఉంటుంది అనమాట. సో అలర్టింగ్ వచ్చేటప్పటికి సో అలర్ట్లో హై, మీడియం, లో అలర్ట్స్ ఉంటాయి. ఇదే ఎక్స్పీరియన్స్, ఇదన్నా వినండి. సో ఇది వినకపోతే ఇంకా మీరు ఇన్ని రోజులు నేర్చుకున్న దానికి వాల్యూ లేదు. ఓకే, సో సాక్లో ఏం చేస్తారు అనేది ఎక్స్పీరియన్స్, రైట్? ఓకే, సో హై, మీడియం, లో అలర్ట్స్ ఉంటాయి ఒక్కొక్క అలర్ట్. సో ఆ హై, మీడియం, లో అనేది ఎలా ప్రయారిటైజ్ చేస్తారు అనేది ఐ విల్ టెల్ ఇన్ అప్కమింగ్ టాపిక్స్. సో హై, మీడియం, లో అలర్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు హైకి ఏంటంటే ఒక 30 minutes టైం ఉంటుంది, SLA. ఓకే, మీడియంకి ఒక 45 minutes టైం ఉంటుంది, అలాగే లోకి 1 hour టైం ఉంటుంది. 1 hour అంటే ఒక అలర్ట్ ట్రిగర్ అవ్వగానే based upon the type of the severity of the alert, we have to respond in the sense దాన్ని మనం అలర్ట్ని పిక్ చేసుకొని బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి యాజ్ అనలిస్ట్ మనం ఇమ్మీడియట్గా అలర్ట్ని రెస్పెక్టివ్ టీమ్కి పంపించాలి. ఓకే, సో హై అలర్ట్ అయితే 30 minutes లోపల పంపించాలి, మీడియం అయితే 45, లో అలర్ట్ అయితే 1 hour. పంపించకపోతే ఏమవుతుంది అని కూడా ఇక నాసిమే క్వశ్చన్. పంపించకపోతే దేర్ విల్ బి అన్ ఎస్ఎల్ఏ కానీ మెట్ చేయలేకపోతే పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ అంటే దే విల్ సూ ఏ ఫైన్ ఆన్ us. సో ప్రతి క్వార్టర్కి ఇప్పుడు లెట్స్ సే ఒక 1000 అలర్ట్స్ పంపించామంటే 1000 అలర్ట్స్కి వాళ్ళు ఎస్ఎల్ఏ క్యాలిక్యులేట్ చేస్తారు, హౌ మచ్ % యూ మెట్. సో అది ఎంటైర్ టీమ్కి బర్డన్ అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ మీటింగ్ ద ఎస్ఎల్ఏ, ఇప్పుడు వాళ్ళు సేల్స్లో అయినా, బీపీఓలో అయినా, కేపీఓలో అయినా, ఎక్కడైనా కానీ దెర్ విల్ బి టార్గెట్స్. యూ హ్యావ్ టు అచీవ్ ద టార్గెట్ అచీవ్ అవ్వకపోతే ఏమవుతుంది? ఓకే, సో పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతుంది కదా. సో సిమిలర్లీ ఇక్కడ కూడా సో అనలిస్టులు అనేవాళ్ళు అలర్ట్స్ని ఇప్పుడు రైజ్ చేస్తూ ఉండాలి, దట్ టు విత్ ఇన్ డిఫైన్డ్ ఎస్ఎల్ఏ కానీ మీట్ అవ్వలేదంటే there are some circumstances where you can't meet. Okay, maybe analysis time పట్టొచ్చు, scenarios are there, but if you want to meet it, you have to meet it, otherwise there will be a penalty. సో ప్రాజెక్ట్ లెవెల్లో పెనాల్టీ పడుతుంది. ఓకే, మా కస్టమర్స్ మనీ డిటెక్ట్ చేసుకుంటారు. ఓకే, అలాగే రిపోర్ట్స్ ఏంటి? డైలీ రిపోర్ట్స్, వీక్లీ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్ ఉంటాయన్నమాట. ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ ఉంటాయి ప్రతి కంపెనీలో. అక్కడికి వెళ్ళి మనం చూసుకోవాలి ఏ రిపోర్ట్స్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. దాని ప్రకారం మనం లాగ్స్ అండర్స్టాండ్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ కస్టమర్కి రిపోర్ట్స్ ఇస్తాం. ఇక్కడ కూడా ఎస్ఎల్ఏస్ ఉంటాయి. డైలీ రిపోర్ట్స్ అయితే బ్యాంక్స్ అయితే బిఫోర్ 11 AM పంపించాలి. ఓకే, అదే మంత్లీ రిపోర్ట్స్ అనుకో బిఫోర్ 5th. సో ఇప్పుడు 1st నుంచి కొన్ని కంపెనీస్లో 10th అంటారు, కొన్ని కంపెనీస్లో 5th లోపలే రిపోర్ట్ని ప్రిపేర్ చేసి మంత్లీ రిపోర్ట్ ఓకే పంపించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ డాష్బోర్డ్. సో డాష్బోర్డ్లో ఏం చేస్తాం? సో డాష్బోర్డ్లో జస్ట్ డాస్ అటాక్, స్కానింగ్ అటెంప్ట్స్, ఏదైనా ఒక మాల్వేర్ అవుట్ బ్రేక్ అంటే సేమ్ ఇప్పుడు ఏమంటే వామ్ అంటే ఏంటి, మల్టిపుల్ సిస్టమ్స్లో స్ప్రెడ్ అవుతుందన్న. సో అలాంటివి మనం సినారియో బేస్డ్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేస్తాం. సో ఆ డాష్బోర్డ్స్లో నువ్వు ఎప్పుడైనా సడన్గా స్పైక్ గన్ చూసామంటే యూ జస్ట్ హ్యావ్ టు ఇంటిమేట్ టు రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్. ఓకే, సో మానిటరింగ్ ద స్పైక్. Okay, so this is the main things which you do in SOC. Clear? Shubodh, Sharan, Jitendra. Yes, sir. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇదే ఎక్స్పీరియన్స్. ఓకే, అసలు ఏం చేస్తాం సాకులు అనేది ఇదన్నమాట. సో అలాగే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనేసి ఒక క్వశ్చన్ వేసుకుంటే, సో ప్రాజెక్ట్స్ కూడా 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, MSSP ఆర్ MDR
అనుకున్నాం. సో ప్రాజెక్ట్స్ ఎలా రన్ అవుతాయి అంటే, సో ఇప్పుడు ఎంఎస్ఎస్పి ఎండిఆర్ తీసుకుంటే నేనేం చెప్పాను, సో కస్టమర్స్లో కూడా బిగ్ కస్టమర్స్ ఉంటారు, స్మాల్ కస్టమర్స్ ఉంటారు, మిడ్ రేంజ్ కస్టమర్స్, అంటే కంపెనీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, స్మాల్ కంపెనీస్ ఉంటాయి, బిగ్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ రేంజ్ కంపెనీస్ ఉంటాయి. సో ఎంఎస్ఎస్పి అంటే ఏంటంటే, ఓకే, సో ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది, ఒక చిన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఓకే, లైక్ క్వాంటమ్, మిరా అసెట్స్, ఓకే, ఇలాగా ఒక చిన్న కంపెనీ ఉంది మ్యూచువల్ ఫండ్, డిఎస్పి ఇలా. సో ఇప్పుడు వాళ్ళేంటి, వాళ్ళ టర్న్ ఓవరే తక్కువ ఉంటుంది, బట్ యాజ్ పర్ ద ఆర్బీఐ అండ్ సెబీ వాళ్ళు సాక్ మానిటరింగ్ అనేది మ్యాండేట్ వాళ్ళకి. సో హౌ కెన్ దే అచీవ్? ఇప్పుడు వాళ్ళకి లెట్సే వాళ్ళకి ₹1,00,00,000 బిజినెస్ రన్ జరుగుతుంటే సంవత్సరానికి దాంట్లో 20 lakhs వచ్చేసి సాక్గా పెట్టుకుంటే వాళ్ళకి ప్రాఫిట్స్. కెన్ దే ఇన్వెస్ట్? ఈజ్ ఇట్ పాసిబుల్? నో, దే కాంట్ ఇన్వెస్ట్, అవునా కదా? బట్ యాజ్ పర్ ఆర్బీఐ దే హ్యావ్ టు బీ ఇన్ ద సాక్ మానిటరింగ్. అప్పుడు ఏం చేస్తారంటే సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ ఉంటాయి, అవుట్సోర్సింగ్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ ఉంటాయి. ఈ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకంటూ ఒక టూల్ ఉంటుంది, అంటే ఎస్ఐఎం టూల్. ఇట్ కెన్ బి ఆర్క్సైట్, ఇట్ కెన్ బి క్యూరేడర్, ఇట్ కెన్ బి స్ప్లంక్, ఎనీథింగ్. సో ఎస్ఐఎం టూల్లో, ఓకే, ఈ ఎస్ఐఎం టూల్లో సో ఏ సైబర్ సెక్యూరిటీ కంపెనీ వేర్ సో దే ఓన్ ఏ టూల్, ఓన్ ఎస్ఐఎం టూల్, ఓకే. ఈ ఎస్ఐఎం టూల్లో మల్టిపుల్ కస్టమర్స్ డంప్ చేస్తారు. అంటే సింపుల్గా రాయాలంటే సింగిల్ ఎస్ఐఎం టూల్, మల్టిపుల్ కస్టమర్స్, ఓకే. మల్టిపుల్ కస్టమర్స్, దీన్నే షేర్డ్ ఎన్విరాన్మెంట్ అంటారు. అదేనా? సో షేర్డ్ ఎన్విరాన్మెంట్ అంటారు. సో సింగిల్ ఎస్ఐఎం టూల్, మల్టిపుల్ కస్టమర్స్, సో షేర్డ్ ఎన్విరాన్మెంట్ అంటారు. సో ఒక డెడికేటెడ్ టీం ఉంటుంది, అంటే టీం ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు 10 మంది కస్టమర్స్ ఉంటే టీంని పెంచుతారు, 20 మంది ఉంటే ఇంకా టీంని పెంచుతారు. అంటే ఒక షిఫ్ట్లో 3 ఉంటారు, 4 ఉంటారు. సో ఒక్కొక్కరు స్ప్లిట్ చేసుకుంటారు. ఓకే, నువ్వు ఈ 5 కస్టమర్స్ని చేసుకో, నువ్వు ఈ 5 అలాగా. ఓకే, డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అలర్ట్స్, క్రిటికాలిటీ ఆఫ్ ద కస్టమర్, టీమ్ అలొకేషన్ చేస్తారు. ఓకే, సో ఇది షేడ్ అనమాట. క్యాప్టివ్ అంటే ఏంటంటే సింగిల్ టూల్, సింగిల్ కస్టమర్, దే ఓన్ ఏ టూల్. అదేనా? సో క్వైట్ ఆపోజిట్, సింగిల్ టూల్, సింగిల్ కస్టమర్. సో ఇవన్నీ ఇది పెద్ద కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఓకే. అలాగే సో ఇఫ్ దే హ్యావ్ మనీ, మంచి బ్యాంకు, మల్టిపుల్ బ్రాంచెస్, ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటే దే బై దేర్ ఓన్ టూల్, ఓకే. అలాగే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఇవన్నీ వాళ్ళు కొనుక్కుంటారు. అర్థమైందా? సో ఇక్కడ కూడా, సో ఇప్పుడు ఎస్ఐఎం టూల్ అంటే ఏంటి? ఇట్ విల్ వర్క్ రిమోట్లీ. సో సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎక్కడో బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఉంటుంది. వాళ్ళు మొత్తం ఒక 100 మందిని రిక్రూట్ చేసుకుంటారు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని తెచ్చుకుంటారు. సో ఒక్కొక్క 10, 20, 30 ప్రాజెక్ట్స్కి ఒక ఎస్ఐఎం టూల్ ఇన్స్టాల్ చేసేస్తారు, అన్ని కస్టమర్ లాగ్స్ డంప్ చేస్తారు, టీమ్కి అలొకేషన్ ఇచ్చేసి దే లాస్ట్ టు మానిటర్ 24/7 365 days. అది షేర్డ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో క్యాప్టివ్ ఏంటంటే, క్యాప్టివ్లో టూ వేస్ ఉంటాయి. ఒకటి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. హెచ్డిఎఫ్సి బై అ టూల్, దే విల్ హోస్ట్ ఇన్ దేర్ కంపెనీ, ఓకే. దే విల్ టేక్ ఆల్ ద డివైజెస్ టు ద మానిటరింగ్. ఇప్పుడు కమింగ్ టు ద మానిటరింగ్ ఎవరు చేయాలి? ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ థింక్ చేస్తుంది, నేనే రిక్రూట్ చేసుకోమంటారా టీమ్ని, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఇద్దామా అని థింక్ చేస్తారు. సో వాళ్ళే రిక్రూట్ చేసుకుంటే బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే అవుట్ సోర్సింగ్ ఇస్తే సైబర్ సెక్యూరిటీ కంపెనీకి అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తారు. దట్ మీన్స్ మీ స్టాఫ్ని ఎవరినైనా మా కంపెనీకి పంపించండి,
లెట్ దెమ్ మానిటర్. లేకపోతే మీరే రిమోట్గా మానిటర్ చేయండి. మా బెంగళూరు ఆఫీస్ నుంచి మేము VPN ఇస్తాము, మా టూల్లో లాగిన్ అయ్యి మానిటర్ చేసి అలర్ట్స్ పంపించండి అని. సో దిస్ ఆర్ ద బేస్ ఆప్షన్స్. ఓకే, సో మీరు ఎలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సేమ్ అలాగే రన్ అవుతుంది. సో దిస్ ఆర్ ద థింగ్స్ హౌ ఇట్ వర్క్స్ ఇన్. సో ఓకే, fine. So this is all about so intro. So tomorrow onwards we will start with ArcSight. So what is ArcSight, how it works, ఎలా లాగ్స్ వస్తాయి, అలా కొంచెం డెమో కొంచెం థియరీ చెప్పి తర్వాత I will start tool. ఓకే, హోప్ దిస్ ఈస్ క్లియర్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో 3 things you have to remember. The use of SIM is storing the logs for n number of days, correlation purpose, okay, and auditing purpose. SIM tool is used. Okay, okay then, see you tomorrow. Thank you. Sure, sir. Thank you. నేను అది పంపిస్తాను, విండోస్, ప్లీజ్ గ్యాదర్ ఇట్. ఓకే, ఐ విల్ షేర్ ఇట్ నౌ.